హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీష యూట్యూబ్ ఛానల్. మనం మీరు అయితే మ్యాడ్ ఆర్ట్స్ దగ్గరకు వచ్చినాం. ఏంటంటే వీళ్ళది వినాయకుని వర్క్షాప్, గణేష్ వర్క్షాప్ అనమాట. వీళ్ళ దగ్గర మంచి మంచి వినాయకులు ఉంటాయి. ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒకసారి వీళ్ళ షెడ్ చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే డంప్ యార్డ్ పక్కన నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే వీళ్ళ షెడ్ దగ్గరికి అయితే వస్తాం. మ్యాడ్ ఆర్ట్స్ అని కనిపిస్తుంది మనకి. ఒకసారి వర్క్షాప్ లోపలికి అయితే వేసుకున్నాం. వీళ్ళ దగ్గర వినాయకులు ఎట్లున్నాయి ఏందనేది చూపిస్తాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. అన్న మన దగ్గర వినాయకులు ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయి అన్న? మన దగ్గర హైట్ 1.5 నుంచి 9 feet వరకు వస్తున్నాయి అన్న. అండ్ ఇంకేంటంటే స్పెషల్గా కస్టమర్స్ కోసం ముంబై గ్లాసీ పెయింటింగ్ అడుగుతున్నారు. అవి కూడా ఒక 4 pieces వస్తున్నాయి. దాంట్లో ఒకటి బుక్ అయిపోయింది, మిగతా 3 ఉన్నాయి. అండ్ ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 1800 నుంచి 50 వరకు ఉన్నాయి అన్న. మొత్తం 9 feet వరకు మొత్తం సోలాపూర్ది ఉంటుంది. అండ్ ధోతి క్లాత్ వర్క్ మొత్తం చేపిస్తున్నాము. ఈ రోజు ఎవరైతే బుక్ చేసుకుని ఈ రోజు వరకు చేసుకున్న వాళ్ళకి నచ్చిన క్లాత్ చేపిస్తున్నాం. సో మన దగ్గర ఫస్ట్ ఇయర్ది మనది కాబట్టి వాళ్ళకి నచ్చిన క్లాత్, వాళ్ళకి ఏ షాల్వా వాళ్ళు వచ్చి బట్ట సెలెక్ట్ చేసుకొని, షాల్ సెలెక్ట్ చేసుకొని, డిజైన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చింది చేపిస్తున్నాం. అండ్ వాళ్ళు ముంబై నుంచి వచ్చినారు, వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోతారు. ఇక మిగతా వాటి ఏవైతే ఉంటే వాళ్ళ చాయిస్ ప్రకారం కొట్టేసి. హైట్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు 1.5 నుంచి 9 feet వరకు ఉన్నాయి అన్న. ఓకే, అంటే మనకి ఇంపోర్టెడ్ గణేష్ అన్న. మొత్తం సోలాపూర్ అన్న, మొత్తం సోలాపూర్. మీ ఫినిషింగ్ చూడండి ఒకసారి. నేను కవర్ లేసి మనకు ఒకసారి దీని గురించి చెప్పారా అన్న? ఎంత హైట్ ఉంటుంది ఏంది అనేది? మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ తో వచ్చేసి 9 feet వరకు వస్తుంది అన్న. సోలాపూర్ కింద స్టాండ్ ఏమి ఉండదు, మొత్తం సోలాపూర్ మోడల్ వస్తుంది. అండ్ మొత్తం సోలాపూర్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ధోతి కొట్టలే అన్న. సో ఇప్పుడు క్లాత్ తీసుకొని వచ్చినాం. ధోతి ముంబై నుంచి వచ్చినారు కస్టమర్. ఒకవేళ ఇప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళకి నచ్చిన ధోతి వేపిస్తాం, వాళ్ళకి నచ్చిన షాల్ వేపిస్తాం. అండ్ ఒకసారి మీరు ఫినిషింగ్ చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకసారి చూడండి. ఇవి రెండు సేమ్ మోడల్ అన్న. ఇవి వచ్చి మన దగ్గర 3 pieces వచ్చినాయి. అండ్ దీంట్లో ఆల్రెడీ ఒక పీస్ బుక్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. అండ్ ఇవి 3 ఉన్నాయి అన్న. ఇవి 3 సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇన్ కేస్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పిస్తాం మనం. ఈ 3 సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్న. దీని 3కి కూడా ధోతి వర్క్ వస్తుంది. సో ధోతి వర్క్ వస్తుంది అని చెప్పి మనం దీనికి షేడింగ్ ఏం కొట్టిపోయాలి. ఇది మీరు చూస్తున్నారు కదా, షేడింగ్ ఏం కొట్టిపోయాలి, దాన్ని కూడా కొట్టిపోయాలి. దీనిపైన ధోతి వస్తుంది అని ఏం కొట్టిపోయాలి అని ఒక్కసారి. వీటివి 2 ఉన్నాయన్న, 3 ఉన్నాయన్న చిన్నవి. 3 విత్ క్లాత్ వర్కింగ్తో తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ 3 pieces ఉన్నాయి. 1 2 3. దీంట్లో మెరూన్ది సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ ఎల్లోది ఇంకొకటి వైట్ది ఉంది. అండ్ ఇవి కూడా సోలాపూర్వి అన్న, 3 feetవి. ఒకసారి చూడండి, దీనికి కూడా క్లాత్ వర్కింగ్ చేసినారనమాట. ఈ పీసెస్లో మనకు ఓన్లీ 3 pieces మిలిగినాయి అన్న. 3 models మిలిగినాయి. 3 modelsలో దీంట్లో ఒకటి ఉంది. దాంట్లో శివుడు ఎత్తుకునేది 2 ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఇది ఒక 2 pieces ఉన్నాయి అన్న. సో మొత్తం క్లాత్ వర్కింగ్ సేమ్ చేపిస్తున్నాం. ఇక్కడ ఒకటి 4 feet ఉంది. 3 feetవి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అన్న. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. డమరు పైనది, శివుడిది, అండ్ రాముడిది, ఎలిఫెంట్ ఫేస్ పైన, చాలా పికాక్ పైన చాలా ఉండే. అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 3 feet అయితే మన దగ్గర కంప్లీట్ ఇదే స్టాక్ అన్న. ఇంకొకటి 4 feet ఈ మోడల్ ఉంది, లాయన్ పైనది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్నమాట. కస్టమర్స్ కొంతమంది ఉంటారు కదా, మాకు బ్యాక్గ్రౌండ్ వద్దన్న. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఒకటి ఉందన్న, మొత్తం గోల్డ్ దాంతోనే వైట్ కలర్ పంచ. సో వైట్ కలర్ పంచ ఇదంతా. ఇది ఒకటి వస్తుంది అన్న, 4.5 feet వస్తుంది ఇది అన్న. ఈ నుక్క నుంచి అక్కడ వరకు మొత్తం 4 feet అన్న. అండ్ ఈ కవర్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సోల్డ్ అవుట్ అన్న. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ అన్న. ధోతి ఇంకా షాల్ వాళ్ళు ప్లేన్ బాడీ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత మనం ఆప్షన్ ఇచ్చినాం అనమాట. అన్న మాకు ఇట్లా కావాలి అని అంటే మనం ఇది చేయించేసినాం. ఇది కూడా బుక్ అయిపోయింది. అండ్ మీకు 4 feetలో ఇవి ఉన్నాయి అన్న. ఇక్కడ నుంచి అక్కడ ఒకటి మహారాజు కూడా ఉంది, అయోధ్యది ఉంది. అండ్ ఇక్కడ లింగంది, నాగరాజుది ఒకటి ఉంది. ఈ కవర్ చేసిన అన్ని సోల్డ్ అవుట్ అన్న. ఓన్లీ ఫేసెస్ ఓపెన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయింది అన్న. ఇవన్నీ 6 feet వస్తాయి అన్న. సో దీంట్లో మనకి ఇది అన్సోల్డ్ ఉంది అండ్ అది సోల్డ్ అయిపోయింది. సో ఇది కూడా సోల్డ్ అయిపోయింది. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. స్పెషల్గా నాకు పగడి కావాలన్నా, అండ్ నాకు షాల్ కావాలన్నా, నాకు ధోతి కావాలన్నా, కస్టమర్ ఇక్కడ దగ్గర ఉండి వాళ్ళైతే ధోతి కుట్టడానికి వచ్చారో వాళ్ళు చేపించుకున్నారు. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్. ఇది ఏంటంటే కస్టమర్ రాలేకపోయాడు. సో ఫొటోస్ నా కలర్ ఈ కలర్ కావాలంటే చేసి ఇచ్చేసినాం. సో దాని తర్వాత ఇది ఒకటి లాల్బాగ్. సో ఇది కూడా సోల్డ్ అవుట్ అన్న. ఇక్కడ మీకు ఒకటి 5 feetలో హనుమంత్ ఉందన్న. సో ఇది వాళ్ళ చాయిస్ చేసినారు, ధోతి కుట్టే వాళ్ళ చాయిస్ చేసినారు. బ్లూ కలర్ ధోతి, పింక్ కలర్ షాల్ వేసి. ఇది మొత్తం 5 feet వస్తుంది. ఇట్లా విడత వచ్చేసి ఒక 3 to 4 వస్తుంది అన్న. 4 feet వస్తుంది విడత. అండ్ దాని పక్కన ఇది కూడా సోల్డ్ అవుట్. అండ్ ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ పగడి కావాలన్నారు. దీని పగడి కూడా అయిపోతుంది అనమాట. తర్వాత ఇది ఒకటి 6 feet ఉందన్న. ఇది కూడా అన్సోల్డ్ ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ శివుడు వచ్చేసిండు. అండ్ 6 feet వస్తుంది. సో కంప్లీట్ సోలాపూర్ ఐడల్స్ అన్న. ఫినిషింగ్ చూడండి మీరు ఒకసారి. అండ్ తర్వాత హనుమంతుని బ్యాక్గ్రౌండ్తో ఒకటి వచ్చింది. ఇది 5 feet వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 4.5 feetలో మీకు 2 ఐడల్స్ ఉన్నాయన్న.
ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ అన్న. మీరు మొబైల్స్లో కాల్స్లో అడగకండి ప్రైస్, ఇక్కడికి వచ్చి మాట్లాడండి, తక్కువనే ఉన్నాయి. ఇవి 4.5 వస్తాయి అన్న. తర్వాత 4 ఫీట్లో ఇవి రెండు ఉన్నాయి అన్న. ఈ వాటర్ పడుతున్నాయి. ఈ రెండు 4 ఫీట్లు వస్తాయి అన్న. ఈ 4 ఫీట్వి 5 ఫీట్ మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్న మన దగ్గర. అండ్ ఇది ఒకటి ఉంది 5 ఫీట్ల. అండ్ తర్వాత ఈ అయోధ్యది రామ్లల్లది ఉంది, ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది బి సోల్డ్ అవుట్ అయిపోయింది అన్న. ఇది మనకి జోగిపేట పోతుంది ఆ పీస్. ఇట్లాంటి సెట్ విజయవాడ. అండ్ ఇది వచ్చేసి జోగిపేట పోతుంది. సో జోగిపేట ధోతి షాల్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇది అన్న. మంచి చేయించేసి అన్న అంటే మనం మీకు ధోతి షాల్ వేయించి ఇంకా కొంచెం జ్యువెలరీ కూడా యాడ్ చేపిస్తున్నాం అనమాట. ఇది 5 ఫీట్ ఒకటి, 5.8 ఫీట్, ఇది 6 ఫీట్లో పడిపోతుంది. ఇది ఒకటి ఉంది 4.5 ఫీట్లో. దాని తర్వాత ఇంకా ఇటు సైడ్ ఈ స్టాక్ మొత్తం సోల్డ్ అవుట్ అన్న, కంప్లీట్ సోల్డ్ అవుట్. నిన్ననే ఫ్రెష్గా వచ్చింది. అదొకటి 5 ఫీట్ ఉంటుంది అన్న. సోఫా పైన అది కూర్చున్నది. సో దాని క్లాత్ వర్కింగ్ కూడా ఉన్నాయి. ఇటు ఈ 3 పీసెస్ ఉన్నాయి కదా విఠల్ మహారాజ్. ఈ ఇయర్ 2025లో ఎవరి దగ్గర లేవు ఈ మోడల్స్. ఉన్నాయి మన దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు అప్కమింగ్ వస్తాయేమో తెలియదు కానీ మన దగ్గర అయితే 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్లో ఎల్లో ధోతి ఇంకా రెడ్ ధోతి ఉందా, ఇవి రెండు సోల్డ్ అవుట్. ఇది ఒకటి ఉంది ఆరెంజ్ ధోతి గ్రీన్ షాల్, ఇది ఒకటే ఉంది. మిగతా అన్ని కంప్లీట్గా సోల్డ్ అవుట్. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మనది 9493335893 అన్న. ఇది ఒకటి అన్న. వాళ్ళకి ఇంకా సోషల్ ఐడి కూడా ఉంది అన్న. మ్యాడ్ ఆర్ట్స్ హైదరాబాద్ ఉంది. సో దాంట్లో మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే దాంట్లో వేసేస్తాము. మీకు ఒకటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే ఫోన్లో ప్రైజెస్ అడగకండి, ఫొటోస్ అడగకండి. ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసింది, డైరెక్ట్ రండి, చూడండి. ప్రైజెస్ ఫోన్లో చెప్తే మీకు ఎక్కువనే అనిపిస్తుంది. ఆస్కింగ్ ప్రైస్ చెప్తాం కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యే ప్రైజే ఉంటుంది. సో మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రైజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్న, సోలాపూర్ మార్కెట్లో హైదరాబాద్లో సోలాపూర్ ఐడిల్స్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారో మనం ఇచ్చే రేట్లు ఎవ్వరు ఇయ్యరు. మీరు ఒకసారి కంపేర్ చేసుకొని, నేను చెప్తున్నాను కదా, ఒకసారి మీరు కంపేర్ చేసుకొని మీకు అర్థమవుతుంది. మన దగ్గర ఏవైతే ఫైనల్ రేట్లు ఉన్నాయో బయట వాళ్ళ దగ్గర అవే స్టార్టింగ్ రేట్ ఫైనల్ రేట్స్ ఉన్నాయి. మన దగ్గర స్టార్టింగ్ రేట్లు, వాళ్ళ దగ్గర ఫైనల్ రేట్ ఉంది. అర్థమైంది కదా నేను చెప్పింది. సో నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ ఒకసారి విజిట్ అవ్వండి, కొంచెం టైం తీసుకోండి, డైరెక్ట్ విజిట్ అవ్వండి. సో మీకు అర్థమవుతుంది అనమాట ప్రైస్ రేంజ్ ఎట్లుంది. మీరు ఉట్టిగానే అడిగి వెళ్ళిపోకండి. మీకు గణేష్ నచ్చిందన్న, మాకు కావాలన్న అంటే నేను మీకోసం ఎంతైనా చేయడానికి రెడీ ఉన్నా. సన్న నాకు కస్టమర్స్ కావాలి. మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫైడ్ అట్టు చేస్తున్నాం అనమాట. అది ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. మనకి అన్న అయితే చెప్పింది కదా, అన్న వాళ్ళ దగ్గర 2 ఫీట్స్ నుంచి మొత్తం 9 ఫీట్స్ వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మనకి 9 ఫీట్స్. ఒకసారి వినాయకుడు చూడండి, వీళ్ళ దగ్గర ఎంత డీటెయిలింగ్గా ఎంత నీట్గా ఇచ్చిరో. సోలాపూర్ గణేష్ అంట. సోలాపూర్ గణేష్ అంటే మామూలుగా ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అది కాక వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా మనకి కుందన్ వర్క్ కానీ మనకి డ్రెస్సింగ్ కానీ ఏమైనా కావాలన్నా సరే వీళ్ళు ఎక్స్ట్రా ఆర్ట్ అంతా యాడ్ చేసి మనకైతే ఇస్తారు. సో ఒకసారి చూడండి. మళ్ళీ ఏ మోడల్ సేమ్ కాదు, అన్ని డిఫరెంట్. మళ్ళీ డిజైన్స్ కూడా చాలా తేడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది పెద్ద వినాయకులు ఎవరు పెట్టట్లేదు, చిన్నది పెట్టి గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి అయితే అందరూ ఆలోచిస్తారు. రేట్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే వినాయకుడు బాగుంటే పెట్టడానికైతే ఎవరైతే వెనక కోరు. మనకి అదే నార్మల్ వినాయకునికి ఎక్కువ రేటు పెడితే ఎందుకు పెట్టినామో అనిపిస్తుంది. కాకపోతే ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇదైతే నాకు మస్తు నచ్చింది. ఒక్కసారి పంచ వర్క్ చూడండి. ఇంకా దీనికి మనకి ఆభరణాలు కూడా వస్తాయి, కుందన్స్ వస్తాయి, మెడల్ ఇట్లా నెక్లెస్ అవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే చిన్న వినాయకులు ఉంటాయి కదా 2 ఫీట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న వినాయకులు కూడా మనకి మొత్తం ఇట్లా డిజైన్ అయితే చేసారు. పంచ వర్క్ కానీ కుందన్ వర్క్ కానీ అవన్నీ చేసారు. ఒక్కసారి అక్కడ సైడ్ వెళ్ళి చూపిస్తాయి చూడండి. ఇవి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ చూడండి. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి. కాకపోతే దీనికి డ్రెస్ వర్క్ ఇక్కడ ఒకసారి పంచ వర్క్ కానీ ఎంత నీట్గా చేసారు. పైన పగడి కట్టారు, పగడికి కుందన్స్ డీటెయిలింగ్ చాలా నీట్గా ఇచ్చారు. ఇంకా ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. ఇది ఇంకో గణేష్. దీన్ని చూడు కుందన్ వర్క్, దీనికి డిఫరెంట్ ఉంది, మళ్ళీ దీనికి డిఫరెంట్ ఉంది. మనకి ఇక్కడ ఒకటి, ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. వీళ్ళ దగ్గర చాలా వరకు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. సో లేట్ చేయకుండా అయితే వచ్చి తీసుకోండి. వీళ్ళ నెంబర్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేట్ చేయకుండా అయితే వచ్చి తీసుకోండి.
గణేశుడు నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. ఆ శివుడు చూడండి, శివుని పైన మనకి ఇట్లా వినాయకుడు కూర్చున్నట్టయితే ఇట్లా కనిపిస్తుంది. మనకు ఇంకొకటి ఇక్కడ చూడండి, నెమలి మీద మనకి వినాయకుడు కూర్చున్నట్టు ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ కుందన్ వర్క్ అవన్నీ చూడండి. ఇంకా కుందన్ వర్క్ కాలేదు, జస్ట్ మనకు పంచ కట్టిరు మీద షాల్ అయితే వేసారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మీకు మాత్రం చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో మనకి ఎక్కడైతే తక్కువ రేట్లు వస్తాయో అవే వీడియో తీసి పెడతాను. లేట్ చేయకుండా అయితే వినాయకుడిని బుక్ చేసుకోండి.